అప్పుడు అంటే అంత ప్రఖ్యాత రాలేదు ఆ క్యారెక్టర్కి. బట్ ఇప్పుడు కూడా రాజస్థాన్లో ఒక టెంపుల్ కూడా ఉంది ఆయనకి. సో ఆయన ఎవరంటే బార్బరీకుడు. బార్బరీకుడు ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్ ఇన్ మహాభారతం. ఏంటంటే ఒక్క ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం కంప్లీట్ చేయగల వీరుడు. కానీ ఆయన కురుక్షేత్రం భూదల పరిరక్షణ నిలమైన ఈ రావురమున సర్వదా సతదా సతదా సహస్తదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్క్వాడ్ సాగా అండ్ అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో కొంచెం కొత్తగా మనం ఇప్పటిదాకా అయితే సాంగ్స్ మ్యాషప్ వినుంటాం, చాలా దగ్గర చూసుంటాం. అంటే మల్టిపుల్ సాంగ్స్ తీసుకొని సింక్ అయ్యేలాగా మర్జ్ చేయడం అనమాట. దట్ ఈస్ సాంగ్స్ మ్యాషప్. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం కొంచెం డైలాగ్ మ్యాషప్ ట్రై చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. లెట్స్ సీ ఎలా వస్తుందో, నాకు కూడా ఐడియా లేదు. బట్ ఐఎమ్ పికింగ్ కొన్ని నా ఫేవరెట్ డైలాగ్స్ అయితే పిక్ చేసుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా? యా. ఎవరు సార్ మీరు? పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఆచార్య అనుకుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో మరి. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమును సూతసుతుని కింద నిలవ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. మీ తండ్రి భరద్వాజను జననం ఎట్టిది, అతి జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుందలో పుట్టిది కదా నీది ఏ కులము. అంత ఏల అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ సంతానుడు శివసముద్రుల భార్య అయిన గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. నేటి నుంచి ఈ కులము అధికము ఆ కులము అధమము అన్న కించభావాన్ని కూకటి వేలతో సైతం ప్రకటించవేసేదా. దిక్కులునన్ని అష్టదిక్పాలకులు ముక్కులు కొండే ముక్కోటి దేవతలు మనుగొడనిచ్చే పంచభూతము సైతం జయ హో నరుడాను హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచితామృతమైన సభామందేమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూదల పరిరక్షణ నిలమైన ఈ రావురమున సర్వదా సతదా సహస్తదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? హౌస్లో ఉన్నవారు డౌట్స్ అన్నీ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ టేక్ ఎ లీవ్ మేడం స్పీకర్. అంతే అండి, ఇక్కడితో డైలాగ్ మ్యాషప్ అయితే కంప్లీట్ చేసి అనుకుంటున్నాను, ఒకదానికొకటి లింక్ చేసుకొని. బట్ ఐఎమ్ నాట్ షూర్ అంత బాగా చేశానని నాకైతే తెలియదు. మీరే కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ బాగుంటే ఇంకా ఎక్కువ ట్రై చేయమని చెప్పండి, ఒకవేళ బాగాలేదంటే ప్లీజ్ క్షమించండి. సో ఈ డైలాగ్స్ నాకు చాలా ఫేవరెట్ డైలాగ్ వచ్చేసి దానవీర సూరకర్ణలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్. సో అది ఆ రోజుల్లో ఆయన సింగిల్ టేక్లో చెప్పేశారంట. అది నేనైతే చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది ఈ యొక్క డైలాగ్ మాత్రం. సో ఈ డైలాగ్ చాలా లెంతీ ఉంది, బట్ ఐ డెంట్ అంత ఫుల్ అయితే చెప్పలేదు. కొంచెం తీసుకుని యమదొంగలో మన జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్కి నేను లింక్ చేసుకున్నాను. బాగానే వచ్చింది అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో దానవీర సూరకర్ణ డైలాగ్ నాకు ఎంత ఫేవరెట్, ఆ మూవీ కూడా నాకు చాలా ఇష్టం. అంటే చాలా నేను చిన్నప్పుడు అయితే 4 క్యాసెట్స్ ఉండేవి సీడీ తీసుకుంటే. అది ఆల్మోస్ట్ 3.5-4 hours మూవీ. చాలాసార్లు చూసాను అనమాట. మా డాడీ ఎప్పుడు కూర్చోబెట్టుకొని సమ్మర్ హాలిడేస్లో చూపించారు. అలాగే అప్పుడంటే మనకి స్మార్ట్ ఫోన్స్ అన్నీ లేవు కదా. ఈ మహాభారతం గురించి స్టోరీస్ అన్నీ నేను మా నాన్న దగ్గర విన్నవే. ఎప్పుడు కరెంటు పోయినా బయట కూర్చోబెట్టుకొని ఏదో ఒక స్టోరీ, మహాభారతంలో జరిగే ఒక చిన్న స్టోరీస్ అలా చెప్పేవారు అనమాట. సో నేను ఒక చిన్న మహాభారతంలో నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో అదేంటంటే మహాభారతం ఆ కురుక్షేత్రం యుద్ధం మొత్తం 18 days తర్వాత ఎండ్ అయిన తర్వాత యుద్ధం అయిపోయింది, పాండవులు గెలిచేశారు. కృష్ణుడు అర్జునుడు అదే ఆ రథం పైన అలా వెళ్ళి ఒక కొండ దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని దిగేయమంటాడు. అర్జునుడిని కృష్ణుడు దిగేయమంటాడు. దిగేసి కొంచెం నీ బాణాలు అస్త్రాలన్నీ తీసుకొని వెళ్ళిపోవని చెప్పి అంటారనమాట. ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు. నువ్వు వెళ్ళు, నేను వస్తానని చెప్పి అంటాడు. అర్జునుడు దిగేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
కృష్ణుడు కూడా దిగేసి వెళ్ళిపోతాడు అనమాట. కృష్ణుడు కూడా దిగేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రథం మొత్తం అగ్ని ఫుల్ ఫైర్ వచ్చేసి అంటుకునేస్తుంది. అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఎందుకు ఇలా కాలిపోయింది రథం అంటే కృష్ణుడు ఇలా చెప్తాడనమాట, ఇన్ని రోజులు యుద్ధం జరుగుతుంది కాబట్టి నువ్వు రథంలో ఉన్నావు కాబట్టి ఎంతోమంది అతిరథు మహారథులు, భీష్ముడు, ద్రోణాచార్యులు, కర్ణుడు, ఇంతటి మహావీరులు వేసిన అస్త్రాలన్నీ నీ రథానికి పడి ఇన్ని రోజులు ఉన్నాయి. నేను రథం పైన ఉన్నాను కాబట్టి నీ రథం ఉంది, లేదంటే ఎప్పుడో కాలిపోవాల్సింది. ఇప్పుడు యుద్ధం అయిపోయింది, మనం గెలిచాం కాబట్టి ఆ అస్త్రాలకి గౌరవం ఇచ్చి దానికి దక్కాల్సిన గౌరవం ఇచ్చి నేను ఇప్పుడు ఆ రథాన్ని కాలిపోయేటట్లు చేశాను అని చెప్పి కృష్ణుడు అర్జున్తో చెప్తాడు అనమాట. సో ఇది కూడా నాకు ఎప్పుడో వచ్చినప్పుడు మా నాన్న చెప్పిన స్టోరీ. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను మహాభారతంలో మనం ఎప్పుడు అంత ప్రఖ్యాత రాలేదు ఆ క్యారెక్టర్కి, బట్ ఇప్పుడు కూడా రాజస్థాన్లో ఒక టెంపుల్ కూడా ఉంది ఆయనకి. సో ఆయన ఎవరంటే బార్బరీకుడు ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్ ఇన్ మహాభారతం. ఏంటంటే ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం కంప్లీట్ చేయగల వీరుడు, కానీ ఆయన కురుక్షేత్రంలో పాల్గొనలేదు. ఈ బార్బరీకుడు ఎవరు, ఆయన స్టోరీ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్క్వాడ్ సాగా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మహాభారతం కాన్సెప్ట్స్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ స్క్వాడ్ సాగా. బాయ్. గుళ్ళో గంట కొడితే వస్తుంది సౌండ్, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది నోటిఫికేషన్.